నరసింహ అవతారం. ఈ భూమిపై దుష్టపాలనను ఆపడానికి మరియు ప్రతిచోటా శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి విష్ణువు 10 అవతారాలను తీసుకున్నాడని తెలుసు. నరసింహ అవతారం విష్ణువు యొక్క 4వ అవతారంగా పరిగణించబడుతుంది మరియు అతను తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి సగం మనిషి, సగం సింహం రూపాన్ని తీసుకున్నాడు. సత్యయుగంలో కశ్యప మహర్షి మరియు అతని భార్య దితికి 2 కుమారులు, హిరణ్యాక్షుడు మరియు హిరణ్యాక్షుడు. ఇద్దరూ ప్రతిచోటా విధ్వంసం మరియు గందగోళాన్ని కలిగించిన వారు మరియు మానవులను మరియు దేవతలను ఇబ్బంది పెట్టేవారు అని పిలుస్తారు. వారి దురాగతాలతో విసిగిపోయిన దేవతలు తమ సోదరులను ఆపడానికి ఒక పరిష్కారం కనుగొనమని విష్ణువును ప్రార్థించారు. తన భక్తుల ప్రార్థనలను విన్న విష్ణువు వరాహ అవతారం అని పిలువబడే ఒక పెద్ద పంది రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడిని చంపడానికి వచ్చాడు. ఇది విష్ణువు యొక్క 3వ అవతారంగా పరిగణించబడుతుంది. హిరణ్యాక్షుడు భూదేవిగా సూచించబడిన భూమిని లోతైన సముద్రంలో దాచాడు. విష్ణువు యొక్క వరాహ అవతారం చివరకు భూమి మరియు హిరణ్యాక్షుడి స్థానాన్ని గుర్తించడంలో విజయం సాధించింది. వరాహ అవతారానికి, హిరణ్యాక్షుడికి మధ్య పోరాటం. పందికి, హిరణ్యాక్షుడికి మధ్య భీకర పోరాటం జరిగింది. దీనితో ప్రపంచం మొత్తం వణికిపోయింది. చివరికి పంది తన దంతాలతో హిరణ్యాక్షుడిని నరికి, భూమిని తన దంతాలపై మోసుకెళ్లి విశ్వంలో దాని సరైన స్థానంలో ఉంచి, ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించింది. ఇది దేవతలకు మరియు మానవులకు చాలా శాంతిని తెచ్చిపెట్టింది. కానీ వారి ఆనందం స్వల్పకాలికం, ఎందుకంటే హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యాక్షుడు తన సోదరుడిని చంపినందుకు విష్ణువుపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి, ప్రపంచంలో అపారమైన విధ్వంసం సృష్టించాడు. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ భయపెట్టాడు. అతను తన రాక్షస సైన్యాన్ని నడిపించి ప్రపంచంలోని ప్రతిదాన్ని నాశనం చేయడానికి వెళ్లాడు. కానీ దేవతల బలాన్ని ఎదుర్కొన్నాడు. విష్ణువు దేవతలకు సహాయం చేస్తున్నాడని తెలుసుకుని, విష్ణువు అంతానికి తానే కారణమని ప్రతిజ్ఞ చేశాడు. అతను అడవిలోకి లోతుగా వెళ్లి అమరత్వం యొక్క వరం కోసం బ్రహ్మను ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే అతను తన ప్రాపంచిక కోరికలు మరియు ఇంద్రియాలన్నింటినీ మరచిపోయి ధ్యానంలో మునిగిపోయాడు. ఇంద్రుడు హిరణ్యాక్షపుని సైన్యాన్ని నాశనం చేస్తాడు. ఇంతలో హిరణ్యాక్షపుడు అసురులను నడిపించడం లేదని ఇంద్రుడు గ్రహించాడు. అసురులకు నాయకుడు లేనందున వారిపై దాడి చేయడానికి ఇదే సరైన అవకాశమని మరియు దేవతలకు మరియు అసురులకు మధ్య జరిగే యుద్ధంలో గెలవడం సులభం అని అతను భావించాడు. అందువల్ల అతను అసురులను పూర్తి శక్తితో దాడి చేశాడు మరియు ఊహించినట్లుగానే వారిలో చాలా మందిని చంపి యుద్ధంలో విజయం సాధించగలిగాడు. ఈ క్రమంలో అతను హిరణ్యాక్షశిపుడి రాజధానిని పూర్తిగా నాశనం చేసి తన రాజభవనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ అతను హిరణ్యాక్షశిపుడి భార్య కయాదుని కనుగొన్నాడు. హిరణ్యాక్షశిపుడు ఎప్పుడైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే ఆమెను బంధించి బందీగా ఉంచాలని అనుకున్నాడు. ఆ క్షణంలోనే నారద ముని వచ్చి ఇంద్రుడిని ఆపాడు. ఇంద్రుడు కోపంగా ఆ స్త్రీని ఎందుకు బంధించాడని అడిగాడు. హిరణ్యాక్షశిపుడు మళ్లీ తనపై దాడి చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను బందీగా ఉపయోగిస్తానని ఇంద్రుడు చెప్పాడు. ఇది విన్న నారద మునిలు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగే యుద్ధంలో ఆమెకు ఎటువంటి పాత్ర లేనందున ఆ సందర్భంలో ఆ స్త్రీని విడుదల చేయమని అడిగారు. ఆమె కేవలం అమాయకురాలు మరియు నిస్సహాయ స్త్రీ. ఇంద్రుడు ఆమెను విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు. అతను ఆమెను విడుదల చేసిన తర్వాత ఆమె బాగుందా అని నారదుడు ఆమెను అడిగాడు. మరియు ఆమె కొంచెం కదిలిపోయి షాక్ అయిందని, కానీ లేకపోతే ఆమె బాగానే ఉందని చెప్పింది. ఆమె గర్భవతిగా ఉంది మరియు నారదుడితో కలిసి ఉండి అతని కుమార్తెగా అతనికి సేవ చేయాలనుకుంది, ఎందుకంటే ఆమెకు వేరే మార్గం లేదు. నారదుడు దీనికి అంగీకరించాడు మరియు కయాదుడు నారదుడి గుడిసెలో నివసించడం ప్రారంభించాడు. నారదుడు ఆమెకు విష్ణువు గురించి కథలు చెప్పేవాడు మరియు అతని కథలు విన్న తర్వాత ఆమె విష్ణువుతో అనుబంధాన్ని పెంచుకుంది. ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా కథలు వినేవాడు మరియు అతను తరువాత విష్ణువు యొక్క గొప్ప భక్తులలో ఒకడు అయ్యాడు. ఇంతలో హిరణ్యక్షిపుడి తపస్సు వల్ల కలిగే వేడి చాలా తీవ్రంగా మరియు శక్తివంతంగా ఉంది. దేవతలు దానిని స్వర్గంలో అనుభవించగలిగారు. చివరికి వారు ఆ వేడిని భరించలేకపోయారు మరియు హిరణ్యక్షిపుడి ప్రార్థనలను వినడానికి బ్రహ్మ వద్దకు వెళ్లారు. బ్రహ్మ హిరణ్యక్షిపుని భక్తికి నిజంగా సంతోషించి అతను కోరుకున్న ఏదైనా వరం ఇచ్చాడు. హిరణ్యక్షిపుడు తాను అమరుడు కావాలని కోరుకుంటున్నానని అతనికి చెప్పాడు.
అలాంటి కోరిక సాధ్యం కాదని బ్రహ్మ అతనికి చెప్పాడు, ఎందుకంటే అది జీవిత సమతుల్యతను వక్రీకరిస్తుంది. కాబట్టి చాలా ఆలోచించిన తర్వాత హిరణ్యక్షిపు చివరకు ఒక ప్రణాళికను రూపొందించాడు. బ్రహ్మదేవుడు సృష్టించిన ఏ మానవుడు, దేవుడు లేదా జంతువు తనను చంపలేడని వరం ఇవ్వమని అతను బ్రహ్మను అడిగాడు. అలాగే ఎవరూ తనను పగలు లేదా రాత్రి చంపలేరు. స్వర్గంలో లేదా భూమిపై ఎవరూ తనను చంపలేరు. అలాగే ఎవరూ తనను ఆయుధంతో చంపలేరు, లేదా తన ఇంటి లోపల లేదా వెలుపల చంపలేరు. చాలా ఆలోచించిన తర్వాత అతను చివరకు అతనికి వరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అక్కడ తన రాజ్య స్థితిని చూసి అతను నిజంగా బాధపడ్డాడు. వీటన్నింటికీ కారణమైన ఇంద్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒంటరిగా దేవతలతో పోరాడి వారిని ఓడించి వారిని స్వర్గం నుండి బహిష్కరించాడు. తరువాత అతను స్వర్గానికి పాలకుడు అయ్యాడు. ప్రహ్లాదుడు విష్ణువు యొక్క నిజమైన భక్తుడు. అతను తన భార్యను మరియు కొడుకును భూమిపై కనుగొని వారిని తిరిగి తన రాజ్యానికి తీసుకువచ్చాడు. దుష్టుడు అయిన హిరణ్యాక్షపునిలా కాకుండా అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు మరియు ఎల్లప్పుడూ అతనిని ప్రార్థించాడు. ఒకసారి ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నప్పుడు హిరణ్యాక్షపుడు విష్ణువును స్తుతించడం విని ఆశ్చర్యపోయాడు. కోపోద్రిక్తుడైన అతను ప్రహ్లాదుడి గురువును శిక్షించి అతనిపై నిఘా ఉంచమని చెప్పాడు. కాలం గడిచే కొద్దీ హిరణ్యాక్షపుడు విష్ణువును ప్రార్థించినందుకు ప్రహ్లాదుడిపై మరింత కోపంగా ఉన్నాడు. చివరికి అతను దానిని ఇక భరించలేకపోయాడు మరియు ప్రహ్లాదుడిని చంపమని తన రక్షకులతో చెప్పాడు. రక్షకులు అయిష్టంగానే అతన్ని చంపడానికి అంగీకరించారు, కానీ ప్రహ్లాదుడిపై ప్రతి దెబ్బతో వారి కత్తులు ముక్కలుగా పగిలిపోయాయి మరియు ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగలేదు. హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడిని కాటు వేయడానికి కొన్ని విష సర్పాలను అడిగాడు, కాని అవి అతనికి హాని చేయలేదు. తరువాత అతను కోపంగా ఉన్న ఏనుగులను అతనిపై వదిలిపెట్టాడు, కాని ఏనుగులు అతనిపై దాడి చేయలేదు. అతను తన సోదరి హోలికను పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టి తనను కాల్చి చంపమని కోరాడు. కనీసం ఈ పథకం పనిచేస్తుందని అతను అనుకున్నాడు, కాని అగ్నికి నిరోధకత కలిగిన హోలిక కాలి బూడిదైంది. ఇప్పుడు హిరణ్యాక్షుడు ఆశ్చర్యపోయాడు. అతనికి ఏమీ తెలియదు మరియు అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. అతను ప్రహ్లాదుడిని లాగి తన విష్ణువు తన గదిలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అతనికి ప్రభువు అంతటా ఉన్నాడని చెప్పాడు. మరియు నిరాశతో హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడిని ఎగతాళి చేసి తన ప్రభువు తన పక్కన ఉన్న స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అతనికి తాను ఉన్నానని చెప్పాడు. కోపంతో హిరణ్యాక్షుడు స్తంభాన్ని తన్నాడు, మరియు సగం మనిషి మరియు సగం సింహం అనే క్రూరమైన జీవి బయటపడింది. విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. ఆ జీవి తాను హిరణ్యకశిపుని చంపడానికి భూమికి వచ్చిన విష్ణువు యొక్క 10 అవతారాలలో ఒకడిని అని బిగ్గరగా అరిచాడు. అతను హిరణ్యకశిపుని మోసపూరిత పట్టులో పట్టుకుని బయట లేదా లోపల లేని ఇంటి గడప వరకు లాగాడు. అతను ఆకాశం లేదా భూమి లేని తన ఓడిలో అతన్ని ఉంచి ఎటువంటి ఆయుధాలను ఉపయోగించకుండా సంధ్యా సమయంలో తన గోళ్లతో అతన్ని చంపాడు. చంపిన తర్వాత సగం సింహం సగం మనిషి బిగ్గరగా గర్జించాడు. ఇది అన్ని రాక్షసులను భయపెట్టింది. ఎవరూ మృగాన్ని సమీపించడానికి ధైర్యం చేయలేదు. కాని ప్రహ్లాదుడు అతని వద్దకు వెళ్లి తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. తన తండ్రి గురించి అడిగినప్పుడు నరసింహుడు హిరణ్యకశిపుడు నిజానికి విష్ణువు యొక్క ద్వారపాలకుడైన విజయ అని, అతను శపించబడ్డాడని మరియు స్వర్గానికి తిరిగి రావడానికి మరో 3 జన్మలు తీసుకోవలసి ఉంటుందని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తండ్రి రాజ్యానికి రాజుగా నియమించబడ్డాడు మరియు అతను గొప్ప నిజాయితీ మరియు సద్భావనతో పరిపాలించాడు. ఇది రాక్షసుల మార్గాలను కూడా మార్చివేసింది. ఆ విధంగా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి కోపం నుండి రక్షించడానికి మరియు అతని ద్వారపాలకుడు విజయ శాపం నుండి బయటపడటానికి కొంత పురోగతి సాధించడానికి సహాయం చేయడానికి సగం సింహం మరియు సగం మనిషిగా అవతారం ఎత్తాడు. శుభం.